49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హరిత మిత్ర, జలమిత్ర, నిర్మల్ స్వచ్ఛ పురస్కారం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పల్లె సాధించిన అవార్డులకు లెక్కే లేదు. అవార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ గ్రామానికి పల్లె ప్రగతి కార్యక్రమంతో మరో అవార్డు దక్కింది. ప్రభుత్వ సహకారం, గ్రామస్తుల ఐక్యతతో రాష్ట్రంలోనే ఆ పల్లె పట్టుగొమ్మగా మారింది. సమగ్ర అభివృద్ధితో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్న జగిత్యాల జిల్లా పల్లె హిమ్మత్రావుపేటపై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల కృషితో ఆ గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా పేరొందింది. అంతేకాదు ఆ గ్రామంలో లెక్కలేనన్ని అవార్డులు ఆ గ్రామం సొంతం చేసుకుంది. మరి ఆ గ్రామం సాధించిన విశేషాలేంటి? రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలవడానికి కారణమేంటి? ఒక్కసారి ఆ గ్రామానికి వెళ్దాం, అక్కడ చేస్తున్న అభివృద్ధిని ఒక్కసారి పరిశీలిద్దాం. సమైక్యత సాధించే విజయానికి ఆ ఊరు నిదర్శనం. నిత్య శ్రమదానం, పచ్చతోరణం అనే నానుడి ఆ పల్లెకు అతికినట్టు సరిపోతుంది. గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తున్న ఆ ఊరు హిమ్మత్రావుపేట. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఈ గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ఎటు చూసినా పచ్చదనం, పరిశుభ్రమైన పరిసరాలు, అద్భుతమైన మౌలిక వసతులు, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఇలా చెప్పుకుంటూ పోతే హిమ్మత్రావుపేట ఓ అద్భుతాల గ్రామం. ఇప్పటికే దాదాపు 20 లక్షల రూపాయల నగదు పురస్కారాలు ఈ గ్రామాన్ని వరించాయి. పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా కర్ణాటకలోని మైసూరులో జరిగిన ఉత్తమ గ్రామ పంచాయతీల సదస్సుకు తెలంగాణ నుంచి హిమ్మత్రావుపేట ఎంపికైంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం సహకారం లేకున్నా హిమ్మత్రావుపేట తన ప్రత్యేకతను చాటుకుంది. గ్రామస్తులందరూ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలతో ఊరు అభివృద్ధి పదంలో దూసుకెళ్లింది. 2007లోనే నిర్మల్ స్వచ్ఛ పురస్కార్ అవార్డుకి ఎంపికైంది. అవార్డుతో పాటు 2 లక్షల రూపాయల నగదు పురస్కారం దక్కింది. ఈ నగదుతో గ్రామంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. అంతకుముందు 2003లోనూ అత్యధిక ఇంకుడు గుంతలు నిర్మించిన గ్రామంగా జలమిత్ర అవార్డుకి ఎంపికైంది. ఈ అవార్డుతో వచ్చిన 25,000 నగదుతో గ్రామంలో తాగునీటి కోసం బోర్వెల్ ఏర్పాటు చేసుకున్నారు. హరితహారం పథకాన్ని అద్భుతంగా అమలు చేసినందుకు గత ఏడాది తెలంగాణ సర్కార్ హిమ్మత్రావుపేటను హరితమిత్ర అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద 2 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసింది. ప్రభుత్వం అందజేసిన ఈ నగదుతో గ్రామంలోని మహిళా సంఘాలకు భవనాన్ని నిర్మించుకున్నారు. నా పేరు పునుగోటి కృష్ణారావు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల్ హిమ్మత్రావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా కొనసాగుతున్నాను. ప్రతి కుటుంబం ఏదైతే అడవికి వెళ్ళి వంట చెరుకు నరకకుండా కాలుష్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ప్రతి ఇంటికి 100% ప్రతి కుటుంబానికి సిలిండర్ వాడటము, అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మింపజేసుకోవడము, ప్రతి ఇంటికి ఉపాధి హామీ ద్వారా ఇంకుడు గుంతలు నిర్మింపజేసుకొని మా గ్రామంలో ఎటువంటి వ్యాధులు రాకుండా 100% శానిటేషన్ కొనసాగింపజేస్తూ మా గ్రామంలో 100% సిమెంట్ రహదారులు కూడా నిర్మించుకోవడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మా హిమ్మత్రావుపేట గ్రామంలో మంకీ ఫుడ్ కోర్టు చాలా మంచిగా పెంచుతున్నారని అసెంబ్లీలో చెప్పడము, మా గ్రామానికి 2007లోనే కేంద్ర ప్రభుత్వ నిర్మల్ పురస్కార్ అవార్డు రావడం జరిగింది. ఇక స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సహకారం తోడవడంతో హిమ్మత్రావుపేట రూపురేఖలు మారిపోయాయి. పల్లె ప్రగతి కార్యక్రమానికి గ్రామస్తుల ఐక్యత తోడవడంతో ఊర్లో కనీవిని ఎరుగని అభివృద్ధి పనులు జరిగాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం సైతం విజయవంతంగా అమలైంది. ఇక హరితహారంలో భాగంగా ఇంటింటికో చెట్టు నాటి వాటిని సంరక్షించారు. గ్రామస్తులు, యువకుల సహకారంతో సంపూర్ణ మద్యపాన నిషేధంతో పాటు గుట్కా నిషేధాన్ని అమలు చేశారు. దీంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని కూడా పూర్తిగా నిషేధించారు. గ్రామంలోనే జూట్ బ్యాగులు తయారు చేసే వాటిని వినియోగిస్తున్నారు. స్వచ్ఛ భారత్ అవార్డు కింద వచ్చిన 10 లక్షల రూపాయలతో చెత్త తరలింపు కోసం ఎలక్ట్రిక్ ఆటోలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక గ్రామంలో సీసీ కెమెరాలతో పాటు వీధుల్లో 12 సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జలమిత్ర అవార్డు రావడము, అంతేకాదు పల్లె ప్రగతిలో మండలంలోనే మొట్టమొదటి గ్రామ పంచాయతీగా మాకు అవార్డు రావడము, నేను 2019లో సబర్మతి ఆశ్రమం గాంధీ జయంతి 150వ గాంధీ జయంతి సందర్భంగా మాకు ఆహ్వానం రావడము, ఢిల్లీలో కూడా జాతీయ సదస్సుకు అవార్డు రావడము, అలాగే మొన్న మైసూరులో జరిగిన జాతీయ సదస్సుకు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్రం నుండి ఏకైక సర్పంచ్గా నన్ను మైసూర్ కర్ణాటక రాష్ట్రంకు సదస్సుకు పంపించడము, హిమ్మత్రేపేట గ్రామ పంచాయతీ ప్రజల సమిష్టి కృషితో మేమందరము ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. మా గ్రామ ప్రజల సమిష్టి నిర్ణయం మేరకే ఈ అవార్డులు కానీ మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మా హిమ్మత్రేపేట గ్రామ పంచాయతీ గుర్తింపు పొందడం జరిగింది. దశాబ్ద కాలంగా హిమ్మత్రావుపేట ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకుంది. 2019లో జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామ పంచాయతీగా అవార్డు అందుకుంది. తాజాగా కర్ణాటకలోని మైసూరులో జరిగిన ఉత్తమ గ్రామ పంచాయతీల సదస్సులో హిమ్మత్రావుపేట సర్పంచ్ పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన ఏకైక గ్రామ పంచాయతీగా హిమ్మత్రావుపేట ప్రత్యేకతను చాటుకుంది. మొత్తంగా గ్రామస్తుల ఐక్యత, అంకిత భావంతో హిమ్మత్రావుపేట అవార్డుల మూటగా పేరుగాంచింది. ఇది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట గ్రామం సాధించిన అవార్డులు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో అవార్డులను ఈ గ్రామం సొంతం చేసుకుంది. కారణం ప్రజలు, ఇక్కడి అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ప్రతి పథకాన్ని వినియోగించుకుంటూ సక్సెస్గా నిలిచింది. హరితహారం, మంకీస్ ఫుడ్ కోర్ట్, పల్లె ప్రకృతి వనం, ఇంటింటికి మరుగుదొడ్లు, ఇంటింటికి ఇంకుడు గుంత, ఇలా ఈ గ్రామంలో లేనిదంటూ లేదు. ఫలితంగానే ఇన్ని అవార్డులు సొంతం చేసుకుంది. ఎన్నో గ్రామాలకు ఈ హిమ్మత్రావుపేట ఆదర్శంగా నిలిచింది. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో కలిపి సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.